కోర్ట్ మూవీ గురించి ఎలా ఉంది అని చాలా మంది అడుగుతూ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. బట్ బికాస్ ఐ హావెంట్ డన్ రివ్యూస్ లేట్లీ, దిస్ ఈస్ మై కోర్ట్ రివ్యూ. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను, బట్ ఇట్స్ ఫైన్ బికాస్ ఐ వాంట్ టాక్ అబౌట్ ది కంటెంట్ ఇన్ దిస్. సో కోర్ట్ మూవీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్రామాస్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ కోర్ట్ డ్రామాస్ అంటే ఐ రియలీ లవ్ ఇట్. బికాస్ కోర్ట్ డ్రామాస్లో నువ్వు ఏదో బుల్షిట్ పెట్టడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఇట్ ఆల్ సరౌండ్స్ టువర్డ్స్ ద ఫ్యాక్ట్స్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు పుట్ ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ, యువర్ స్టోరీ విల్ అబ్సల్యూట్లీ ఫెయిల్. సో నువ్వు కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదో పెట్టాలి అని ఫోర్స్ఫుల్గా పెడితే అది వర్కౌట్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ క్రియేటివిటీ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ది స్ట్రాంగ్నెస్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇనీషియల్గా కో డ్రామాస్లో న్యూసెన్స్ లేకుండా ఒక స్టోరీని పెట్టి హిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ అండ్ ఏ ఎవిడెన్స్ని, ఏ ట్విస్ట్ని ఎలా పెట్టాలి అన్నది ఇట్స్ ఆల్ అబౌట్ ది డైరెక్టర్స్ క్రియేటివిటీ. వాట్ ఐ ఫీల్ ఇస్ మేకింగ్ అ నార్మల్ మూవీ అండ్ మేకింగ్ అ కోర్ట్ డ్రామా సూపర్ హిట్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఇట్స్ లైక్ ఐఐటి లెవెల్ రేంజ్ ఉండాలి డైరెక్టర్కి. బాగా రీసెర్చ్ చేసి చాలా ఫ్యాక్ట్స్ని ఎక్కడ ఏది పెడితే స్క్రీన్ ప్లేలో వర్క్ అవుతుంది అన్నది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో కోర్ట్ మూవీ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెంట్ టైమ్స్ కంటెంట్ మూవీ. అండ్ ఒక్కొక్కడి యాక్షన్ ఎలా చేశారు అంటే ఇట్స్ రియలీ అమేజింగ్. ఏ ప్లాట్కి ఎంత క్యారెక్టర్స్ని ఎంత పెట్టాలి అన్నది చాలా బాగా చూపించారు. తీసుకున్న 2 hour 30 minutes మూవీలోనే ప్రతి ప్లాట్ లైన్ని ఎంత క్యారెక్టర్ని ఎంత చూపించాలో అంత బాగా చూపించారు. ఇంకా శివాజీ మంగపతి క్యారెక్టర్లో ఇరక్కుమ్మేశాడు. అండ్ తన లైఫ్లో ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎప్పుడో శివాజీ గారి మూవీస్ చూశాను, కానీ నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూశాను, మిస్ అమ్మ, మంత్ర ఇలాంటివన్నీ. బట్ రీసెంట్ టైమ్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ వర్క్ బై శివాజీ గారు ఆఫ్టర్ 90s కిడ్స్ అనమాట. అంటే ఇంత ఇంటెన్సివ్ రోల్. అండ్ నాని లాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్లకు దొరకడం అది వాళ్ళు చేసుకున్న అదృష్టం. అండ్ డైరెక్టర్స్లో స్టఫ్ ఉంది కాబట్టి నాని గారు తీసుకొని చూపించారు. సో మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెడితే నాని గారు చెప్పిన కాన్ఫిడెన్స్ గురించే మీరు ఆలోచించాలి, కంటెంట్ ఎంత ఉందో అని లోపల. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడుగా, ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళి మీరు సాటిస్ఫై అవ్వకపోతే 2 నెలల తర్వాత వస్తున్న నా హిట్ 3ని ఎవడు చూడకండి అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ 10 రెట్లు ఇంకా ఖర్చు పెట్టాడు. అది ఇంకా బిగ్గెస్ట్ గ్యాంబుల్ అనమాట. అలాంటి గ్యాంబుల్ దగ్గరే నాని వచ్చి ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే అప్పుడు అర్థం చేసుకోవాలి. నాని డజంట్ స్పీక్ షిట్, హీ స్పీక్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. So that is quote, and I wish everyone to go and watch the movie right away.